ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే ఈ యొక్క మకర రాశి వారిదే. ఎందుకంటే ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. మకర రాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే మకర రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి లైఫ్ లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ టైంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏదైనా పత్రాలు అంటే డాక్యుమెంట్స్ సంబంధించి రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండండి. ముఖ్యమైన పనులు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ పనులను మీరు సక్రమంగా టైంకి చేసుకోవడం వల్ల అనుకున్న శుభ ఫలితాలను పొందుతారు. ఎదుటివారు ఏవైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైతే వినియోగించుకోవడం మంచిది. ఇక వ్యాపారాలు ఈ టైంలో కొంచెం మందకొడిగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. ఇక శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వల్ల మీరు జీవితంలో అనుకున్న విజయాలను పొందుతారన్నమాట. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలగడం జరుగుతుంది. ఇకపోతే షేర్ మార్కెట్స్ అంటే స్పెక్యులేషన్ సంబంధించి వాటిల్లో గనక మంచి లాభాలను మీరు పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు వచ్చిన వారు అంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వివాహానంతరం మీకు జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించడం వీరికి అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క అలవాటును మొండితనాన్ని పెంకితనాన్ని వదిలిపెట్టేయండి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఇకపోతే మీరు పని ధ్యాసలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కాంటాక్ట్ అవ్వండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునేవారు ఈ టైంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవి యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు. కానీ మీరు అనుకున్న పన్నే చేస్తారు. ఇటువంటి పరిస్థితులనైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు ధైర్యంగా ఉండాలి. స్థిర చరాస్తులు వృద్ధి అనేది జరుగుతుందన్నమాట. మంచి స్థితికి వెళ్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ టైంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలను వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారతాయి. గతంలో ఈ రాశి వారు ఏవైతే ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలని క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ కొన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఎటువంటి లోటైతే లేదు. అనుకూల గ్రహ సంచారం వలన మాట సౌమ్యంగా మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పని అయినా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా చాలా ఈజీగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు
ఈ యొక్క మకర రాశి వారు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి వారు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్ తో పాటు ప్రమోషన్ కూడా అంటే మీకు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వలన మీకు పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరగనున్నాయన్నమాట. మీరు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోనున్నారు. అదేవిధంగా క్రీడాకారులకు సంబంధించి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ప్రోత్సాహకం అనేది మీకు లభించబోతుంది. కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ మీరు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగ పరంగా మంచి గుర్తింపును, అవకాశాలను పొందబోతున్నారు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలన్నమాట. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. ఇకపోతే ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం, ఆ క్యాపబిలిటీ అనేది మీలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నట్లయితే గనక ఈ టైంలో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పును పొందుతారు. భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వ్యక్తులు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకుని తర్వాత నవగ్రహారాధన చేయటం చాలా మంచిది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి అక్కడ 9 లేదా 11 వారాలు పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనిలో విజయాన్ని సాధిస్తారు. 9 లేదా 11 వారాలు అంటే 11 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసాను పఠించటం వలన మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్నది జరుగుతుంది. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రని పువ్వుల మాల సమర్పించండి. ఇలా చేయటం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోతాయి, అంటే తొలగిపోతాయన్నమాట. సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా శనివారం కూడా మిగిలిన రోజుల్లో, అంటే శనివారం మాత్రమే కాకుండా మిగిలిన రోజుల్లో అయినా సరే రావి ఆకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలను తినిపించాలి. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారు సకల శుభాలను పొందుతారు. సో చూశారు కదండి, మకర రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి లైఫ్ లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు అంటే మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మకర రాశి వారు. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.